ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ జలసంధి తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున ఇక్కడ కొత్తగా సేవా రుసుమును వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రెహమానీ ఈ ప్రతిపాదనను అధికారికంగా ధృవీకరించారు. అయితే దీన్ని తాము టోల్ అని పిలవడం లేదని, కేవలం సేవా రుసుము మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి పొరుగు దేశమైన ఒమన్తో ఇరాన్ విస్తృత చర్చలు జరుపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను శాసించే ఈ మార్గంలో ఇరాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కొత్త నిబంధనల వల్ల అంతర్జాతీయ నౌకాయాన సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణ భద్రతను పర్యవేక్షించడం, నౌకల రాకపోకలను క్రమబద్ధీకరించడం వంటి బాధ్యతలను ఇకపై ఒమన్తో కలిసి పంచుకుంటామని ఇరాన్ ప్రకటించింది. భారీ సంఖ్యలో నౌకల ప్రయాణం వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను ఎదుర్కోవడం కూడా ఈ కొత్త సేవా రుసుము ముఖ్య ఉద్దేశమని రాయబారి అబ్దుల్ రెజా వెల్లడించారు. కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన మిత్ర దేశాలకు ఈ సేవా రుసుము విషయంలో ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. టెహ్రాన్ యోచిస్తున్న ఈ విధానం ప్రకారం మిత్రదేశాలకు ప్రత్యేక రాయితీలు, మినహాయింపులు లభించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహం ద్వారా ఇరాన్ తన ఆర్థిక ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయంగా తన మిత్రపక్షాల మద్దతును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ పర్యవేక్షణ నెపంతో జలసంధిపై ఇరాన్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని చెలాయించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జలసంధి భద్రతను ఇకపై ఒమన్తో కలిసి తామే సంయుక్తంగా చూసుకుంటామని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెం గరీబాబాది కూడా స్పష్టం చేశారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి ఈ వ్యూహాత్మక జలసంధి ఎంతమాత్రం రంగస్థలం కాదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇరాన్ హెచ్చరికల తీవ్రతను ప్రతిబింబిస్తూ క్షేత్రస్థాయిలో అప్పుడే కఠిన చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఇరాన్ నిర్దేశించిన అధికారిక మార్గంలో కాకుండా ఒమన్ తీరం వెంబడి ప్రయాణించడానికి ప్రయత్నించిన 8 నౌకలను అక్కడి అధికారులు ఇప్పటికే వెనక్కి పంపారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ షిప్పింగ్ డేటా నివేదికలు స్పష్టంగా ధృవీకరించాయి. ఈ పరిణామాలు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పట్టు ఎంతలా పెరుగుతోందో స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ప్రయాణించే అంతర్జాతీయ నౌకలు ఇరాన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.